2026 సంవత్సరం మనకి అతి చేరువలో ఉంది. అంటే కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నమాట. మరి ఈ 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి 19వ తేదీ వరకు కూడా ఈ సంవత్సరంలోనే ఉంటాం. కానీ ఉగాది లగాయితు అంటే 19వ తేదీ మార్చి 2026 లగాయితు. నూతన సంవత్సరం పేరు ఏమిటంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవము అంటే అవమానాలు. ఈ అవమానాల నామ సంవత్సరంలో మరి ఈ యొక్క సింహరాశి వారికి మరి సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఈ విషయాల ముందు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అయితే సింహరాశి అనేటప్పటికీ సింహరాశిలో మీ జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు సింహరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ రాశి మీ సింహరాశి అవుతుందన్నమాట. ఈ సింహరాశిలో మరి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం మాత్రమే ఇందులో ఉంటాయి. ఇక ఆదాయం 5, వ్యయం 5, అవమానం మరి రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంది. అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుందని, ఆ తర్వాత ఎంత ఆదరాభిమానాలు గౌరవాలు పొందుతారో అంతగా అవమానపడతారని అర్థమవుతోంది. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. గౌరవం పొందితే ఆనందమే, అవమానం పొందితే ఎంత కష్టతరం. మరి సంపాదించిందంతా ఖర్చు అయిపోతే అత్యవసర పరిస్థితుల్లో మనం ఏం మిగుల్చుకున్నట్టు, ఏం ఖర్చు పెట్టాలి, అంచేత ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అనే విషయం ఈ పరాభవ సంవత్సరంలో మీరు తెలుసుకోవాలి. అయితే ఒక్క విషయం, ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మీ జాతకాన్ని ఎప్పుడైతే ఒక్కసారి పరిశీలించుకుంటారో మీకు జరుగుతున్నటువంటి మహర్దశ, శుభగ్రహ దశ, అశుభగ్రహ దశ అనేటువంటి విషయం తెలిసిన తర్వాత, అంతర్దశానాథుడు ఎవరు అనే విషయం అర్థమైన తర్వాత మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి తప్పకుండా ఎన్నో కష్టాలని అధిగమించేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకుని మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఆ తర్వాత మీరు పొందేటువంటి విజయాలు ఎంతో అద్భుతంగా ఉండే విషయాన్ని తెలుసుకోవాలి. ఇకపోతే చిన్న మనవి ఏమిటనంటే ఈ ఛానల్ మనది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకి తప్పకుండా షేర్ చేయండి. అప్పుడు నాకు ఎంత ఉత్సాహం కలుగుతుంది, మీకు ఎన్ని విషయాలు తెలిపేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.